అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈ దినమున మనం లెసన్ వినడానికి ప్రభు యొక్క సన్నిధిలో మనం అందరం కూడుకొని ఉన్నాం కాబట్టి మొదటిగా మనం ప్రార్థన చేసుకుని మన లెసన్ మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడు మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మా ఎడలు చూపుచున్న మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ కృతజ్ఞతలు దేవా. ఈ సమయం అంతట్లో ప్రభువా మీరు మాతో కూడా ఉండి ప్రభువా, మీ జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని మీలో ఎదిగింప చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములను మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 17th లెసన్ ఏంటంటే సిలువపై యేసు మరణము, జీసస్ డెత్ ఆన్ ద క్రాస్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 32 నుంచి 60 వచనములు, మార్కు సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 41 వచనములు, లూకా సువార్త 23వ అధ్యాయము 26 నుంచి 49 వచనములు మరియు యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుంచి 30 వచనములు. ఇంగ్లీష్లో మాథ్యూ చాప్టర్ 27 from 32 to 60 verses, Mark chapter 15 from 21 to 41 verses, Luke chapter 23 from 26 to 49 verses, and John chapter 19 from 17 to 30 verses. ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 1 Peter chapter 2 verse 24. He himself bore our sins in his body on the cross, so that we might die to sins and live for righteousness. By his wounds you have been healed. మనం లాస్ట్ లెసన్ లో యేసుక్రీస్తు ఏ విధంగా కొరడాలతో కొట్టబడ్డారు, ముళ్ళ కిరీటం పెట్టబడ్డారు, సైనికులు ఏ విధంగా యేసుక్రీస్తును హేళన చేశారు, ఈ విషయంలన్నిటి గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోయే లెసన్ ఏంటంటే యేసుక్రీస్తు సిలువపై ఏ విధంగా మరణించారు, సిలువపై యేసుక్రీస్తు ఏ విషయముల గురించి మాట్లాడారు, అంతేకాకుండా యేసు సిలువపై ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి, ఆయన మరణించినప్పుడు ఏమేమి సంఘటనలు జరిగాయి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఏ విధంగా సమాధి చేయబడింది అనేక విషయముల గురించి ఇప్పుడు మన లెసన్ లో మనం నేర్చుకున్నాం అనమాట. పిలాతు యేసును సిలువ వేయడానికి అప్పగించిన తర్వాత సైనికులు ఏం చేశారంటే సిలువ వేయడానికి యేసును తీసుకెళ్లారనమాట. సో వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఒక భారమైన ఒక సిలువను యేసుక్రీస్తు పైన మోపారు. సో యేసుక్రీస్తు ఆ సిలువను మోసుకుంటూ ఏం చేస్తున్నారు, నడుస్తూ ఆ మార్గంలో వెళ్తున్నారు అనమాట. అయితే వీళ్ళు యేసుక్రీస్తును తీసుకువెళ్లే ఆ యొక్క ప్లేస్ పేరు, ఆ యొక్క స్థలం పేరు ఏంటంటే గొల్గొతా కొండ అనమాట. సో ఈ గొల్గొతా అనే పదానికి అర్థం ఏంటి అంటే కపాల స్థలము అని అర్థం. అంతేకాకుండా ఈ గొల్గొతా అనే దానికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే కల్వరి అంటారు అనమాట. సో ఈ ప్లేస్ కి యేసుక్రీస్తుని వాళ్ళు ఈ విధంగా సిలువను మోపి తీసుకుని వెళ్తూ ఉన్నారు. సో ఈ విధంగా యేసుక్రీస్తు వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు చుట్టూ కూడా చాలా మంది జన సమూహము ఆయన్ని వెంబడిస్తూ వస్తున్నారు అనమాట. సైనికులు ఉన్నారు, అదేవిధంగా జన సమూహం ఉన్నారు, ఇంకా చాలా మంది స్త్రీలు కూడా యేసుక్రీస్తు వెంబడి వస్తూ ఉన్నారు. ఈ స్త్రీలు అందరూ కూడా యేసుక్రీస్తుని చూసి చాలా దుఃఖంతో రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు అనమాట, బాగా ఏడుస్తున్నారు. సో వీళ్ళు ఏడవడం చూసిన యేసుక్రీస్తు వాళ్ళ వైపుకి తిరిగారు. చూడండి, యేసుక్రీస్తు వీళ్ళ వైపుకి తిరిగారు కదా. తిరిగి వీళ్ళతో యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అని చెప్పి వీళ్ళకి యేసుక్రీస్తు చెప్పారనమాట. చెప్పిన తర్వాత వీళ్ళ ప్రయాణిస్తున్నప్పుడు వీళ్ళకి ఎదురుగా కురేనీయుడైన సీమోను అనే ఒక వ్యక్తి వచ్చాడనమాట. అయితే సైనికులు ఈ కురేనీయుడైన సీమోను చూసి ఈ యేసుక్రీస్తు పైన సిలువ ఉంది కదా, ఈ యొక్క సిలువను తీసి ఆ యొక్క కురేనీయుడైన సీమోను పైన దాన్ని మోపారనమాట. ఇక్కడ చూడండి, ఈయన కురేనీయుడైన సీమోను. సో యేసుక్రీస్తు మీద ఉన్న యొక్క సిలువను తీసి ఈయన పైన పెట్టారు. యేసుక్రీస్తు అప్పటికే కొరడా దెబ్బలు తిని ఉన్నారు, ముళ్ళ కిరీటం పెట్టుకుని ఉన్నారు కదా. సో ఆయన చాలా అలసిపోయి ఉంటారు. సో సైనికులు ఏం చేశారంటే ఈ సిలువను తీసుకుని ఈయన పైన పెట్టి ఆ సిలువను యేసుకు బదులుగా మోయమని ఈ యొక్క కురేనీయుడైన సీమోను పైన పెట్టారనమాట. వీళ్ళు ఈ విధంగా ప్రయాణం చేస్తూ గొల్గోతా అనే ఒక ప్లేస్ కి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సైనికులు ఏం చేశారంటే చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తుకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు దాని టేస్ట్ చూసి దాన్ని యేసుక్రీస్తు తాగలేకపోయారు, తాగలేదు దాన్ని. సో ఈ విధంగా ఆ యొక్క ప్రాంతానికి చేరుకున్న తర్వాత సిలువను ముందు
నేలపైన పెట్టి దానిపైన యేసుక్రీస్తుని పెట్టి వాళ్ళు ఏం చేశారంటే మేకులతో యేసుక్రీస్తును ఆ సిలువకు కొట్టారనమాట. చేతుల్లోను కాళ్ళలోను కూడా మేకులు వేసి ఆ సిలువకు కొట్టిన తర్వాత ఆ సిలువను ఏం చేశారంటే భూమి పైన గుంతలో పెట్టి దాన్ని నిలవబెట్టారనమాట. సో సిలువ ఇట్లా నిలవబెట్టిన తర్వాత యేసుక్రీస్తు యొక్క చేతులకి కాళ్ళకి మేకులు అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా యేసుక్రీస్తును సిలువకు వేశారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేశారు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుని ఏం చేశారు, మేకులతో సిలువకు కొట్టారు కదా. కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు, నేరస్తులు అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో యేసుక్రీస్తును సిలువ వేశారు. అంతేకాకుండా యేసుక్రీస్తుని సిలువ వేసి ఇక్కడ చూడండి పైన ఒక సైన్ బోర్డు పెట్టారనమాట. అంటే దీంట్లో ఒకటి రాశారు, ఏంటి అంటే ఒక బోర్డు లాంటిది పెట్టి దానిపైన యూదుల రాజైన యేసు అని పెట్టారన్నమాట. దీన్ని పిలాతు పెట్టించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మీద మోపబడిన నేరం ఏంటి, ఈయన మెస్సయ్య అని చెప్తున్నాడని చెప్పే కదా శాస్త్రులు పరిసయ్యులు నేరం మోపారు యేసుక్రీస్తు మీద. సో ఆ నేరానికి అనుగుణంగా ఇక్కడ ఏమని రాశారంటే యూదుల రాజైన యేసు అని పిలాతు రాయించాడు. అంతేకాకుండా ఇది రాపించింది ఏంటంటే 3 భాషల్లో రాయించారనమాట. అదేంటంటే హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో, ఇంకా రోమా భాషలో, ఈ 3 భాషల్లో అక్కడ రాయించారు. ఎందుకంటే అక్కడున్న ప్రజల్లో అప్పుడు ఎక్కువగా మాట్లాడే భాషలు 3 అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క సైన్ బోర్డు చూసి చదవడానికి అనుగుణంగా ఏం చేశారంటే 3 భాషల్లో దాన్ని అక్కడ రాశారు. సో ఈ విధంగా రాసి ఇట్లా యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత ఆ మార్గంలో వెళ్తున్న వాళ్ళు, అదేవిధంగా సైనికులు, ఇంకా శాస్త్రులు, తర్వాత యూదా పెద్దలు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన్ని చూసి అప్పుడు కూడా హేళన చేశారు. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఉమ్ములు ఊసి గుద్ది అప్పుడు కూడా యేసుక్రీస్తును హేళన చేశారు, మాటలతో కూడా ఆయన గాయపరిచారు. సిలువపై ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇంతకు ముందు యేసుక్రీస్తు చెప్పారు కదా, దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో దాన్ని కడతానని చెప్పిన వాడు ఇతనే కదా, ఇతరులను రక్షించాడు కానీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ దిగి రా, అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాము. ఇట్లాంటి విషయాలన్నీ కూడా సిలువపై ఉన్న యేసుక్రీస్తు వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నారు, వాళ్ళు హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఇంకా దూషిస్తూ వస్తున్నారు అనమాట. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు వాళ్ళ విషయంలో ఏమీ మాట్లాడలేదు. ఇంతకు ముందు కూడా వాళ్ళ దగ్గర ఆయన మౌనంగానే ఉన్నారు, సిలువపై ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు మౌనంగానే ఉన్నారనమాట. ఈ విధంగా ఆయన సిలువేశారు. అయితే వీళ్ళతో యేసుక్రీస్తు ఏం మాట్లాడలేదు, కానీ ఈ సిలువ పైన యేసుక్రీస్తు 7 మాటలు మాట్లాడినట్టు మనము బైబిల్లో చూస్తామన్నమాట. ఆ 7 మాటలు ఏంటి అంటే, మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని చెప్పారు యేసుక్రీస్తు. చూడండి, వీళ్ళందరూ యేసుక్రీస్తును తప్పు చేయకపోయినా కొట్టారు, శిక్షించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, ఇంకా మాటలతో దూషించారు, హేళన చేశారు, అవమానపరిచారు. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు, లేదంటే ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడు తండ్రిని, ప్రభువా తండ్రి వీళ్ళని క్షమించండి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించండి అని యేసుక్రీస్తు చెప్పారనమాట సిలువలో మాట. చూడండి, యేసుక్రీస్తుకి ఎంత ప్రేమ ఉంది కదా, అంటే శత్రువుని సహితము ప్రేమించే ఒక మనసు యేసుక్రీస్తుకి ఉంది. అదే మనం చూసుకున్నాం అనుకో, మనల్ని ఎవరైనా మనకి తెలియని వాళ్ళు ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, లేదంటే కొట్టారనుకోండి, మనం ఏం చేస్తాం, తిరిగి కొడతాం. ఒకవేళ కొట్టలేదు అనుకోండి, కనీసం మాటతో అయినా సరే మనము జవాబు చెప్పేస్తాం, మనకు తెలియని వాళ్ళు ఎవరు అట్లా మనల్ని గాయపరిస్తే కనుక. ఇక్కడ యేసుక్రీస్తుని ఇంతలా శ్రమ పెట్టి బాధ పెట్టినప్పటికీ కూడా యేసుక్రీస్తు చేసింది చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళని తెలియదు, వీళ్ళని క్షమించండి తండ్రి అని వేడుకున్నారు తండ్రి. సో ఇలాంటి యొక్క ప్రేమ, అంటే శత్రువుని సైతం ప్రేమించగలిగే ఒక ప్రేమ యేసులో మాత్రమే మనము చూడగలుగుతాం అనమాట. సిలువపై ఆయన మాట్లాడిన 2వ మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అన్నారు. అయితే ఈ మాట యేసుక్రీస్తు ఎవరితో అన్నారంటే, యేసుక్రీస్తుతో పాటు అటువైపు ఇటువైపు కూడా 2 దొంగలు కూడా ఉన్నారు కదా. అందులో ఒకతను ఏం చేశాడంటే యేసుక్రీస్తుని దూషించాడనమాట. అయితే 2వ వ్యక్తి దొంగ ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేశాడంటే ఆ యొక్క మొదటి దొంగని
కోప్పడి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, మనమైతే నేరం చేసిన వాళ్ళం కదా, సో కాబట్టి మనకి శిక్ష తగిందే. కానీ ఇతను ఏ నేరము చేయలేదు. యేసుక్రీస్తుని చూసి అన్నాడు, ఇతను ఏ నేరం చేయనప్పటికీ కూడా అతను శిక్షను అనుభవిస్తున్నాడు కాబట్టి నువ్వు అట్లా మాట్లాడొద్దు అని చెప్పి ఆ దొంగకి చెప్పి యేసుక్రీస్తుని అడుగుతారనమాట. ప్రభువా, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసుక్రీస్తుని అడుగుతారనమాట. అంటే ఇక్కడ ఆ దొంగ ఏం చేశాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి నువ్వు రాజ్యంతో కూడా వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. సో ఆయన అడిగిన దానికి యేసుక్రీస్తు ఈ మాట జవాబు చెప్పారనమాట. నేడు నీవు నాతో కూడా పరదేశులు అంటే పరలోక రాజ్యంలో ఖచ్చితంగా ఉంటావు అని ఆ మాటను ఆ యొక్క దొంగకి యేసుక్రీస్తు చెప్పారు. మూడవ మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు తన తల్లి అయిన మరియా ఉంది కదా, ఆమెను చూసి తన శిష్యుడైన యోహాన్ని కూడా చూసారనమాట. చూసి తన తల్లితో ఏం చెప్పారంటే, ఇదిగో ఈయన నీ కుమారుడు అని యోహాన్ని చూసి చెప్పారు. అదేవిధంగా యోహాన్ని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి అక్కడ వాళ్ళిద్దరికి కూడా యేసుక్రీస్తు ఈ మాటని చెప్పారు. నాలుగో మాట ఏంటి అంటే, నేను తప్పికొనుచున్నాను. ఐదో మాట ఏంటి అంటే, ఏలి ఏలి లామా సబక్తకాని అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నీవెందుకు నా చెయ్యి విడిచితివి అని అర్థం అనమాట. సో ఈ మాట కూడా యేసుక్రీస్తు శిలువపై అన్నారు. ఆరవదిగా యేసుక్రీస్తు సమాప్తమైనది అని చెప్పారు. ఏడవ మాటగా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు తన యొక్క ప్రాణమును విడిచారన్నమాట. సో యేసుక్రీస్తు ఈ యొక్క 7 మాటలు కూడా శిలువపై ఆయన మాట్లాడి ఉన్నారు. యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయన్నమాట. అవేంటి అంటే, మొదటగా చూసుకుంటే యేసుక్రీస్తుని శిలువ వేసిన తర్వాత అక్కడున్న సైనికులు యేసుక్రీస్తు యొక్క వస్త్రములు కొరకు వాళ్ళు ఏం చేశారంటే చీట్లు వేసుకున్నారన్నమాట. అంటే ఏ వస్త్రం ఎవరికి రావాలి అని చెప్పి వాళ్ళు చిట్టీలు వేసుకొని ఆయనకు వస్త్రములన్నింటినీ కూడా సైనికులు ఏం చేశారంటే పంచుకున్నారన్నమాట. ఆయనకు వస్త్రములన్నింటినీ వాళ్ళు పంచుకొని ఉన్నారు. రెండవదిగా చూస్తే యేసుక్రీస్తు తన భూ సంబంధమైన తల్లి మరియా ఉంది కదా, ఆమె యొక్క బాధ్యతల్ని తన శిష్యుడైన యోహానికి అప్పగించారు. మూడవదిగా చూసుకుంటే తన ఇరు ప్రక్కల ఉన్న దొంగలు ఎవరైతే నేరస్తులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకడు యేసుక్రీస్తుని దూషించాడు, మరి ఒకడు ఏం చేశాడంటే మారు మనసును పొందుకొని దేవునికి రాజ్యంలో ఆయన చేర్చబడ్డాడు. నాలుగవదిగా చూసుకుంటే మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు దేశం అంతా కూడా ఏమైందంటే చీకటి అయిపోయింది అనమాట. మొత్తం దేశం అంతా చీకటి అయిపోయింది. అయితే అక్కడ యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఒకడు ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక స్పంజిని తీసుకుని చిరకాలో ముంచాడు అనమాట. చిరక అంటే అది ఒక లిక్విడ్ అనమాట. సో అందులో ముంచి రెల్లునకు తగిలించి ఏం చేశాడంటే యేసుక్రీస్తు యొక్క నోటికి అతను అందించాడు అనమాట. అంటే ఆ యొక్క లిక్విడ్ తాగడానికి యేసుక్రీస్తుకి ఇచ్చాడు. తాగనివ్వడానికి ఏం చేశాడంటే ఆ యొక్క రెల్లునకు తగిలించి ఆయనకి శిలువ పైన ఉన్నారు కదా కాబట్టి అతనికి నోటికి అందించారనమాట. సో ఈ విధంగా చీకటి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు బిగ్గరగా కేక వేసి ఏం చేశారు, తన యొక్క ప్రాణమును విడిచాడు. విడిచిన వెంటనే జరిగిన సంఘటన ఏంటి అంటే, యెరూషలేములో ఉన్న దేవాలయం ఉంటుంది కదా, ఆ దేవాలయం లోపల ఉన్న తెర పైనుంచి కింద వరకు రెండుగా చిరిగిపోయింది అనమాట. తర్వాత భూమి వణికింది, అంటే భూకంపం వచ్చింది. అక్కడ ఉన్న బండలు ఏమైనాయి, బద్దలయ్యాయి. ఇంకా సమాధులు ఏమయ్యాయి అంటే తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరంతో కూడా వాళ్ళు ఏం చేశారంటే లేచారన్నమాట. సో యేసుక్రీస్తు మరణించిన వెంటనే ఈ సంఘటనలన్నీ కూడా జరిగాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఒక సైనికుడు ఏం చేశాడంటే ఒక బల్లెమును తీసుకొచ్చి యేసుక్రీస్తు యొక్క పక్కన పొడిచాడనమాట. ఇట్లా యేసుక్రీస్తు యొక్క పక్కన ఎప్పుడైతే పొడిచిన వెంటనే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరంలో నుంచి రక్తము మరియు నీళ్లు రెండు కూడా ఎట్ ఏ టైంలో ఏం చేయాలంటే బయటికి వచ్చేసాయి అనమాట. అంటే ఇంకా ఆయన లోపల ఇంకా ఏం బ్లడ్ కూడా మిగిలి లేదు, ఈవెన్ వాటర్ కూడా ఆయన లోపల నుంచి వచ్చేసింది. అంటే ఆయన శరీరం అంతగా శ్రమ పడింది అనమాట. చున్నులో ఆయన కొరడాలతో కొట్టి అంతలా తీసుకొచ్చారు కదా, సో ఆయన లోపల ఇంకా సిలువ వేయబడిన తర్వాత బ్లడ్ కూడా మొత్తం బయటకు వచ్చింది, ఈవెన్ వాటర్ కూడా ఫ్లో అయిపోయింది. సో ఇంతలా యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశారు, ఆయన శ్రమ పడ్డారు. ఇంకొకటి ఏంటంటే చూడండి, దేశం అంతా కూడా ఇట్లా చీకటి అయిపోయింది కదా, చీకటి అయిపోయి భూకంపం వచ్చి ఇవన్నీ జరిగినప్పుడు ఇక్కడ సైనికులు ఉన్నారు కదా,
యేసుక్రీస్తు ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. అంతేకాకుండా సైనికులు కూడా ఈయన కాపలాగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భూకంపాన్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే భయపడారన్నమాట. భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అనే ఒక సాక్ష్యాన్ని ఇక్కడ ఈ సైనికులు చెప్పారనమాట. ఈ శతాధిపతి ఎవరైనా ఉన్నాయి, సైనికులందరూ కూడా ఏమన్నారు, ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఏమని? ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడు అని వాళ్ళు అన్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు శిలువపై మరణించిన తర్వాత సాయంకాలం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరమును నాకు ఇమ్మని చెప్పి అరిమతయి యోసేపు అనే ఒక వ్యక్తి పిలాతు వద్దకు వెళ్ళాడు. సో పిలాతు అతనికి అనుమతి ఇచ్చిన తర్వాత అతను ఏం చేశారంటే యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని శిలువపై నుంచి దించారన్నమాట. అయితే ఈ అరిమతయి యోసేపు ఎవరు అంటే ఇతను చాలా గొప్ప ధనవంతుడు, అంతేకాకుండా ఘనత వహించిన ఒక గొప్ప సభ్యుడు అనమాట. ఈయన యేసుక్రీస్తుకి ఒక రహస్య శిష్యుడు కూడా. కాబట్టి ఈయన ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు యొక్క శరీరమును తీసుకొని శిలువపై తీసుకొని వచ్చాడు. అయితే ఈయన యేసుక్రీస్తు యొక్క శరీరం తీసుకుని వచ్చేటప్పుడు అతనితో కూడా నికోదేము అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ నికోదేము ఎవరంటే ఈయన యేసుక్రీస్తుకు రహస్యమైన శిష్యుడు. ఒక రాత్రి వేళలో యేసుక్రీస్తు యొద్దకు మాట్లాడడానికి వచ్చాడు కదా ఒక వ్యక్తి. యేసుక్రీస్తు అతనితో దేవుని యొక్క రాజ్యమును గురించి మాట్లాడి వచ్చారు. సో ఆ నికోదేమే ఇక్కడ ఈ అరిమతయి యోసేపుతో కూడా కలిపి యేసుక్రీస్తును సమాధి చేయడానికి ఆయనకు శరీరమును తీసుకొని వచ్చారనమాట. యేసుక్రీస్తు యొక్క శరీరం అనమాట. ఇది సమాధి. అంటే ఈ సమాధి అరిమతయి యోసేపుదనమాట. అది రాతితో చేసిన ఒక సమాధి, అంటే ఒక రాతిలో తొలిపించిన ఒక సమాధి అనమాట. ఇది అరిమతయి యోసేపుది. అది ఏం చేశారంటే యేసుక్రీస్తుకి అతను ఇచ్చాడనమాట. ఈ నికోదేము ప్లస్ అరిమతయి యోసేపు కలిపి యేసుక్రీస్తు యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూసారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, నారబట్ట, ఈ నారబట్ట తీసుకొని ఆయనకి చుట్టారనమాట. ఆ బాడీకి మొత్తం యేసుక్రీస్తు శరీరమునకు చుట్టి ఈ యొక్క రాతితో తెలిపించుకున్న ఈ యొక్క సమాధిలో యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఉంచారనమాట. ఉంచి ఇక్కడ చూడండి, ఇక్కడ రాయి కనబడుతుంది కదా, ఈ రాయి దీనికి అడ్డుగా పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ప్రధాన యాజకులు ఇంకా శాస్త్రులు పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట వాళ్ళకి జ్ఞాపకం వచ్చిందనమాట. అదేంటి అంటే యేసుక్రీస్తు 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పారు కదా. సో ఆ మాట వాళ్ళకి జ్ఞాపకం వచ్చి వాళ్ళు భయపడ్డారనమాట. భయపడి పిలాతు వద్దకు వెళ్ళి ఇట్లా ఇతను యేసు చనిపోయిన తర్వాత 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు, కాబట్టి ఆ యొక్క సమాధి ఉంది కదా, ఈ సమాధి వద్ద గట్టిగా కాపలా పెట్టండి మీరు అని చెప్పి పిలాతును అడిగారు. సో పిలాతు దాన్ని కూడా ఏం చేశారంటే మీరు పెట్టుకోండి అని చెప్పి అనుమతించేసిన తర్వాత చూడండి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇది సమాధి కదా, ఇది రాయి పెట్టారు. యేసుక్రీస్తు శరీరం లోపల ఇక్కడ ముద్ర వేశారన్నమాట, రోమా ముద్ర వేశారు. ఈ యొక్క ముద్ర అనేది గవర్నమెంట్ అక్కడ ప్రభుత్వం ఏదైందో రోమా ప్రభుత్వం కదా, వారి యొక్క ముద్ర అన్నమాట. అంటే ఈ ముద్ర దేనిపైన వేస్తే దానిని ఎవరు ఓపెన్ చేయకూడదు. దాన్ని ఓపెన్ చేస్తే వాళ్ళకి శిక్ష ఉంటుంది అనమాట. సో ఇది చాలా ప్రభుత్వానికి సంబంధించి చాలా వాల్యుబుల్ అనమాట. దీన్ని ఎవ్వరు కూడా ఓపెన్ చేయకూడదు. సో అలాంటి ఒక ముద్రను ఏం చేశారు, ఈ యొక్క సమాధికి వేశారు. అంతేకాకుండా ఇంకా ఈ ముద్రను వేసి సైనికుల్ని కాపలాగా పెట్టారనమాట. అంటే వాళ్ళు ఎంత భయపడి ఉంటే ఇలాంటి పని చేసుకుంటారు కదా, సో వాళ్ళు భయపడి ఈ విధంగా సైనికులను కాపలా పెట్టి రోమాయికు ముద్ర వేసి యేసుక్రీస్తు యొక్క సమాధికి వాళ్ళు కాపలాగా పెట్టారనమాట. సో ఈ విధంగా యేసుక్రీస్తు శిలువపై మరణించి అనేకమైన దెబ్బలు తిని ఆయన ఏం చేశారు, మరణించారు. సో ఈ విషయంలో ఆయన గాయములు కానీ, ఆయన తిన్న దెబ్బలు కానీ, ఆయన పడిన ఉమ్ములు కానీ, ఆయన పడిన అవహేళన కానీ, హేళన మాటలు కానీ, ఇవన్నీ మనం ధ్యానించుకుంటూ వస్తే దీంట్లో మనకి ఏం కనబడుతుంది అంటే దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. ఎందుకంటే పాపమునకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పాపం చేసింది ఎవరు? మనం. యేసుక్రీస్తు ఏమన్నా పాపం చేశారా, లేదంటే ఏదైనా తప్పిదం చేశారా? ఆయనలో ఎలాంటి ఒక పాపం అనేది లేదు. ఇక్కడ పాపం కానీ తప్పిదం కానీ ఏదైనా చేసింది ఎవరు? మనుష్యుడు. మనము తప్పు చేసినాం. సో శిక్ష ఎవరికి రావాలి? మనకి రావాలి. కానీ యేసుక్రీస్తు ఏం చేశారంటే ఈ యొక్క పాపం యొక్క శిక్ష అంతా కూడా ఏం చేశారు, తన శరీరం మీద ఆయన మోసుకుని వెళ్ళారు. సో
ఆయన శరీరం మీద ఆ పాపం యొక్క శిక్ష మోపబడింది కాబట్టి ఆయన మనందరి కొరకు ఏం చేశారు అంటే సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. అంటే ఆ యొక్క సిలువలో యాక్చువల్గా మరణించాల్సింది ఎవరు? పాపం చేసిన వారు, అంటే మనం మరణించాలి. కానీ యేసుక్రీస్తు మనకు బదులుగా ఆయన ఏం చేశాడు? ఆ యొక్క శిక్షను తన మీదకి తీసుకున్నాడు అనమాట. అంటే అందులో ఎంత మనల్ని ప్రేమిస్తే ఆయన మన కొరకు మరణించగలుగుతాడు, ఆ విషయాన్ని మనము ఖచ్చితంగా ఆలోచించాలి. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, అంటే నాకు బదులుగా నా పాపముల కొరకు యేసుక్రీస్తు మరణించాడు అని ఎవరైతే విశ్వసించి ఆయన యొద్దకు వస్తారో వాళ్ళందరికీ ఏం దొరుకుతుంది? పాపం క్షమాపణ దొరుకుతుంది. వాళ్ళకి ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. అంటే ఈ లోకం అంతటిలో కూడా ఎవరైనా సరే పాపము నుంచి మాకు విముక్తి కావాలి, లేదంటే విడుదల కావాలి అనుకున్న వారు ఎవరికైనా సరే ఉన్న ఒకే ఒక్క మార్గం ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో పాపము నుంచి విడుదల చేసేవారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మనకు బదులుగా ఆయన మరణించాడు కదా, మన పాపముల కొరకు ఆయన ఏం చేశాడు? సిలువపై వేలాడదీయబడ్డాడు, సిలువపై ఆయన మరణించాడు. కాబట్టి పాపముల నుంచి విముక్తి పొందడానికి ఈ భూలోకంలో ఎవరు ఆశించినా కూడా వాళ్ళందరూ రావాల్సిన ఒకే ఒక మార్గం ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మీకు రక్షణ కావాలన్నా, లేదంటే నాకు రక్షణ కావాలన్నా ఎవరైనా రక్షణ పొందొచ్చు. అందరూ కూడా పాపం నుంచి విముక్తి పొందాలనే దేవుడు ఆ కార్యం చేశారు కదా. సో ఎవరెవరికి ఈ పాపము నుంచి నాకు విడుదల పొంది నేను రక్షణ పొందుకోవాలి అని ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా యేసునొద్దకు వచ్చి, అవును ప్రభువా, నా కొరకు మీరు నాకు బదులుగా నా పాపముల కొరకు మరణించారు అని మనం విశ్వసించి ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క రక్షణ అనేది మనకి దొరుకుతుందన్నమాట. కాబట్టి రక్షింపబడాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా యేసు వద్దకు రావాలి. వచ్చి ఆయన్ని విశ్వసించి ఆయన్ని మనం ఏం చేయాలి? వెంబడించాలన్నమాట. సో ఇంతటితో ఈ యొక్క లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటో మనం ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక పేపర్లో కానీ మీ నోట్బుక్లో కానీ ఈ విధంగా ఒక సిల్వన్ గీసి ఈక్వల్ టు అని పెట్టి ఇక్కడ చేసి దీని మధ్యలో ఏమని రాయాలి అంటే దేవుడు తన ప్రేమను వెల్లడి చేసిన స్థలం ఏంటి? సిలువ. సో దేవుడు మనల్ని ప్రేమించి చేసిన కార్యం ఏంటంటే సిలువపై తన కుమారుడు మరణించడం. సో ఈ విధంగా రాసి కింద ఒక వర్స్ రాయాలన్నమాట, ఒక వాక్యం రావాలి. ఏంటంటే 1 యోహాను 4:10 ఈ యొక్క వచనం ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ రాయాలి. అదేవిధంగా ఇంగ్లీష్లో రాసేవాళ్ళంటే సేమ్ అదే విధంగా ఒక క్రాస్ని గీసి ఈక్వల్ టు పెట్టి ఇక్కడ హార్ట్ సింబల్ వేసి ఇందులో ఏం రాయాలంటే ఏ ప్లేస్ గాడ్ రివీల్డ్ హిస్ లవ్ అని చెప్పి రాయండి. రాసి కింద ఏం రాయాలంటే 1 John chapter 4:10 ఈ వర్స్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ రాయాలండి. ఇంతటితో మన లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాం. మహోన్నతుడు మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, మీరు మా కొరకు ప్రభువా గాయపరచబడ్డారు ప్రభువా, మా పాపముల నిమిత్తం ప్రభువా మీరు మాకు బదులుగా మరణించారని ప్రభువా విశ్వసించిన ఎడల ప్రభువా మాకు రక్షణను దయచేసి వారు మీరే దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా ఈ లోకం అంతట్లో కూడా ప్రభువా రక్షణ పొందడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రభువా యేసయ్య మీరు మాత్రమే దేవా. కనుక ప్రభువా మేము ప్రభువా మా పాపముల కొరకు మీరు మరణించారని విశ్వసించి మీ సన్నిధిలో మిమ్మల్ని వెంబడించడానికి ఉన్నటువంటి కృపను మా అందరికీ మీరు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ ఉండటం ఇచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్.